హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను బయట దొరికే చికెన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తే చూపిస్తున్నానండి. చూసేద్దాం. ముందుగా అయితే నూడిల్స్ని ఇలా ఈ విధంగా 2 తీసుకుంటున్నానండి. ప్యాకెట్లో 6 వస్తాయి. ఇంకా నీళ్ళు అయితే బాయిల్ చేసేసి సాల్ట్, ఆయిల్ అండి. ఆయిల్ ఒక చెంచా వేస్తే సరిపోతుంది, నూడిల్స్ అనేవి అంటుకోకుండా అంతే. ఇంకా నూడిల్స్ అనేవి వేసేసి ఇవి కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ అయ్యేలోపు మనకు ఇంకొక ప్రాసెస్ చూసేద్దామండి. ఇంకా చికెన్ అయితే తీసుకున్నాను, పసుపు ఉప్పు పెట్టి మ్యాగ్నేట్ చేశాను. ఇంక ఇప్పుడు స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. కారం, ఇందులోనే కార్న్ఫ్లోర్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మైదా కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇంకా ఫుడ్ కలర్ అండి వేసేసి ఇది బాగా కొంచెం నీళ్ళు వేసేసి కలిపేసి పక్కన పెట్టేయాలండి. ఇంకా మన నూడిల్స్ కూడా ఉడికిపోయాయి. ఇంక ఇవైతే నీళ్ళు వంపేసి చల్లగా నీళ్ళతో కడిగి పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇప్పుడైతే మనం చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని ఇందులో స్లోగా వేసేసుకోవాలండి. మొత్తం ఒక్కొక్కటిగా వేసుకొని చూడండి, నూడిల్స్ని కూడా కడిగి పక్కన పెట్టేశాను. ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్యలోకి ఇరిగితే ఇంకా మన చికెన్ కూడా కుక్ అవుతూ ఉందండి. ఈ విధంగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టామంటే బయట ఫుడ్కి కొంచెం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందండి. మనం ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టచ్చు. ఇంక ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టేద్దామండి. ఇంక ఇప్పుడైతే నేనైతే దీంట్లోకి మళ్ళీ కూరగాయలు అనేవి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. క్యాబేజీ, క్యారెట్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇది ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండి, ఆనియన్. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఇంకా దీన్ని మళ్ళీ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ అయితే నేను ముందుగా చికెన్ని ఫ్రై చేసిన ఆయిలే వేస్తున్నానండి, ఇంకా వేరే ఆయిల్ ఎందుకని. ఇంక ఇప్పుడైతే ఆయిల్ సరిపడా వేసుకొని ఫస్ట్ మనం ఎగ్ వేసుకోవాలండి. ఒక 2 గుడ్లను వేసేస్తున్నాను నేనైతే. ఫస్ట్ 2 గుడ్లను వేసేసి ఇది బాగా అంతా మ్యాష్ చేయకండి, కొంచెం పెద్దగానే కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు కనిపించాలి కదా. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం కుక్ అయితే సరిపోతుందండి. ఇంకా ఇది ఫ్రై అయిపోయింది, తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లో మళ్ళీ వేడిగానే ఉంది కాబట్టి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అన్నీ వేసేసి ఒక్కసారి అయితే కలిపేయండి. ఒక్కసారి అయితే కలిపేసి కుక్ అవ్వనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు సాల్ట్ వేసేసి మళ్ళీ కుక్ చేసుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ కలిపేసుకోవాలండి అంతా. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ అండి, అజినోమోటో అంటారు, టేస్టింగ్ సాల్ట్ కూడా అంటారు. ఇప్పుడు కారం, నేను థిక్నెస్ తక్కువ ఉంటుందని కాశ్మీరీ లాల్ మిర్చి తీసుకున్నానండి. ఇది స్పైసీ తక్కువ ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొంచెం ఇది మ్యాగీ మసాలా అండి, మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చు, నూడిల్స్ మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే నూడిల్స్ మసాలా కొంచెం, మ్యాగీ మసాలా కొంచెం వేసానండి. ఇప్పుడు ఇందులోనే సోయా సాస్, వెనిగర్ అండి,
వెనిగర్ కొంచెం ఇంకా వేసేసి ఇవన్నీ ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి. కలిపేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కలిపేసుకొని ఇందులోనే ఎగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిరియాల పొడి అండి, ఫైనల్గా మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ మన చికెన్ని రెండింటిని వేసేసుకొని ఒక్కసారి అయితే ఈ స్పైసెస్ అన్నీ గుడ్డుకి వీటన్నిటికి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి ఫైనల్గా నూడిల్స్ అయితే వేసేసుకోవాలండి. నూడిల్స్ మొత్తం వేసేసుకొని బాగా ఈ స్పైసెస్ అన్నీ నూడిల్స్కి పట్టే విధంగా కలిపేసుకోండి. ఎమ్మీగా ఉండే చికెన్ నూడిల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయట ఇంత హెల్తీగా చేయరు కదండి, ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు పెద్దలం అందరం ఇష్టంగా తినేసేయొచ్చండి. మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.